ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. కీర్తనలు 128 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఉదయకాలం దేవుడు మనల్ని సియోన్లో నుండి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని అంటే మనం 4వ వచనంలో చదివితే యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుంటూ ఉంటామో సో నిశ్చయంగా మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాము. అంతేకాదు దేవుడు మనం ధన్యులుగా చేస్తాడు, మనకి మేలు కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అంటే మనం ఈ కీర్తన 128లో చదివినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎలాగ పొందుకోగలమో ఇక రాయబడుతూ వచ్చింది అనమాట. సో దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటారు. కీర్తనలు 22వ వచనం చదివితే పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మనము దేవుని యొక్క మందిరంలో నుండే మనము సహాయాన్ని పొందుతాము. అంతేకాదు మందిరంలోనే మనల్ని ఆదుకుంటాడు, అంటే దేవుడే మనల్ని ఆదుకుంటాడు. సో దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే మనల్ని ఆదుకుంటాడు. అంటే కష్ట సమయాల్లో, ఇబ్బందికరమైన సమస్యల్లో, చెప్పుకోలేని సమస్యలతో చాలాసార్లు మనం రకరకాల పరిస్థితులను ఫేస్ చేస్తూ మనలో మనమే కన్నీరు గాడుస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 30:19 వచనం చదివితే సియోనులో యెరూషలేములోనే ఒక జనం కాపురం ఉండును. జనమా నీవికేమాత్రం కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయంగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినిగానే నీకు ఉత్తరమిచ్చును. అంటే మన దేవుడు అంత గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడనమాట. సో ఉదయకాలం నువ్వు అనేకమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎక్కడి నుండి ఈ యొక్క ఆశీర్వాదం నేను పొందగలను అని అనుకుంటూ ఉన్నావేమో. సో నువ్వు సేవిస్తున్నటువంటి దేవుని యొక్క ద్వారానే దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని సియోనులో నుండే, అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నుండే మనకి సహాయం చేస్తాడు. అంతేకాదు ఈ ఇబ్బందికరమైన సమస్యల్లో మనల్ని ఆదుకుంటాడు. అంతేకాదు సో నీవికేమాత్రం కన్నీళ్ళు విడవమని దేవుడు అభయాన్ని ఇస్తాడు. మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా మనల్ని కరుణించి మన మాట వినగానే మనకి ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు ఉదయకాలం. సో దేవుని యొక్క హస్తమే, దేవుని యొక్క చెయ్యే మన జీవితంలో సహాయం చేస్తుంది. దేవుడే మనల్ని అన్ని విధాలా ఆదుకుంటాడు. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఎవరో సహాయం కొరకే నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావేమో. ఈ కష్టంలో నుండి నేను ఎలాగ నేను వీటిని అధిగమిస్తాను, ఎలాగ నేను బయటకు వస్తాను అని ఆలోచిస్తూ ఉన్నావేమో. సో ఉదయకాలం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీకున్న పరిస్థితులన్నీ నిన్ను సృజించినటువంటి దేవుడు తెలుసు. ఆయన మన జీవిత దినములే లెక్కించినప్పుడు మనం వెళ్తున్న ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో సో దేవుడు చూస్తూ ఉన్నాడు ఆల్రెడీ. కానీ మనం కొన్నిసార్లు అనుకుంటాం మన పక్కనున్న మనుషులు కాబట్టి వాళ్ళు కనుగొంటారేమో అని. కానీ సో నీ ప్రక్కనున్న వారికే నువ్వు వెళ్తున్న సమస్యలు తెలియకపోవచ్చేమో, కానీ నిన్ను సృజించిన దేవునికి నువ్వు వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు ముందుగానే. సో ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలాగ తప్పించుకోగలవు ఆ మార్గాన్ని కూడా దేవుడిని కల్పిస్తాడు. అంతేకాదు ఆ ఇబ్బందికరమైన సమస్యల్లో నన్ను ఎవరు ఆదుకుంటారని అనుకోవచ్చు, కానీ ఉదయకాలం దేవుడు అంటున్నాడు సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మన దేవుడు ఇబ్బందికరమైన సమస్యలను మనల్ని ఆదుకునే దేవుడు, మన సహాయం చేసే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. అంతేకాదు మన మాట వినగానే మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటూ వచ్చాం. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, బాధపడొద్దు. సో ఈ ఆశీర్వాదం నేను ఎలా పొందగలనని క్వశ్చన్ మార్క్ నీ జీవితంలో ఉంటే ఉదయకాలం దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. సో నీకు జవాబిచ్చేటువంటి దేవుడు నీలోనే ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. సో మన దేవుడు ఎవరు అంటే ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఉదయకాలం నీకు కూడా అలాంటి ఆశీర్వాదం కావాలంటే దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకుంటూ వచ్చినప్పుడు మన పితరులు పొందిన ఆశీర్వాదం మనం కూడా పొందినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి మీకు వందనాలు. యేసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. సియోనులో నుండి యెహోవా నిన్ను
ఆశీర్వదించును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క ఆశీర్వాదం ప్రభా మీ ప్రజలకు అనుగ్రహించి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.